హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లల మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మధుర క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరూ జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణభూతులైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే మన జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్లో కూడా పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నాకు ఈ అవకాశాన్ని పత్రి సార్తో ఉన్న అనుభవాలని కావచ్చు, మరి ఆ జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరితా మేడం గారికి, సతీష్ సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ మాస్టర్స్, మరి పత్రి సార్తో అనుభవాలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు? పత్రి సార్తో లైవ్లో ఉంటే, మరి పత్రి సార్తో ఏదో ఒక జర్నీ అంటే ప్రయాణాలు కావచ్చు, ధ్యాన సాధనలు కావచ్చు, మరి ఎన్నెన్నో సార్ ట్రెక్కింగ్లు చేశారని చెప్పి అంటుంటారు. మరి ఆ ట్రెక్కింగ్ల ద్వారా కావచ్చు, మరి సార్ ఎన్ని చోట్లకో ధ్యానాలకి ఎంతోమంది గ్రూప్తో వెళ్తూ ఉంటారు. అటువంటి గ్రూప్ మెడిటేషన్స్ కావచ్చు, అలాగే ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎంతోమంది వారితో ప్రయాణం చేయడం వల్ల, మరి సార్ మాట్లాడడం వల్ల నేను ఇటువంటి జ్ఞానం తెలుసుకున్నాను, సార్ అరవడం వల్ల నేను ఇటువంటి జ్ఞానం తెలుసుకున్నాను. మరి సార్ ఏ చిన్న సరిగాని మాట వచ్చినా కూడా ఒక్కటి తల మీద వేసేవారు. దాని ద్వారా నేను ఇంకా డెవలప్ అవుతూ ఉన్నానని చెప్పి ఎంతోమంది అనుభవాలు నేను వీడియోల ద్వారా కావచ్చు, సత్సంగాల ద్వారా కావచ్చు, ఇట్లాంటి క్లాసెస్ ద్వారా కావచ్చు, మరి బుక్స్‌లో చదవడం వల్ల కావచ్చు నేను తెలుసుకోవడం జరిగిందండి. మరి నా యొక్క ప్రయాణం దీనికి భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే, మరి నేను మునిబాబు గారి ద్వారా ఈ ధ్యానంకి రావడం జరిగింది కాబట్టి ఒక జూమ్ క్లాస్ ద్వారా. మరి ఆయన మాకు ప్రతిరోజు మొదట నాకు పత్రి సార్‌తో అనుభవం అనేది అస్సలు ఐడియా లేదు. పత్రి గారి పేరు విన్నాను గానీ, ఇటువంటి విషయం నాకు తెలీదనమాట. అయితే మరి మునిబాబు గారు ప్రతిరోజు క్లాస్ మాకు ధ్యానం చేయించేటప్పుడు, మరి నా గురువు పత్రిజీ గారు, నా గురువు పత్రిజీ గారు అని చెప్పని ఒక్కొక్క రోజు పత్రి గారితో ఉన్న అనుభవాలన్నిటిని కూడా మాకు చెప్పి, మరి నేనెట్లా ఎదిగానో మీరు కూడా అలాగే ఎదగాలి అనే విషయాల్ని ప్రతిరోజు మాకు చెప్తూ, మాకు అనుభవాల్ని కానీ, మరి జ్ఞానాన్ని గాని పంచుతూ ఉండేవాళ్ళు. తద్వారా మాకు పత్రి సార్‌తో మొదట ఓకే. పత్రి సార్ వల్ల ఇలాంటి ఉపయోగాలున్నాయి. వీరందరూ కూడా ఇలా పొందారు. అయితే మేము పత్రి సార్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్షన్ లేకపోయినప్పటికీ, మాకు ఈ యొక్క జ్ఞానం ద్వారా మేము నిజంగా పత్రి సార్‌తో ఉన్నప్పుడు కంటే కూడా ఇంకా బాగున్నామా అన్నంత విధంగా మేము డెవలప్ అవ్వడం జరిగింది. ఆ డెవలప్‌మెంట్ ఎట్లా ఉందంటే, మరి ధ్యానంలో కావచ్చు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్ని సార్లు పత్రి సారు నా చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు, మరి నా పక్కన కూర్చున్నట్లుగా, నేనేం చేస్తున్నా నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్లుగా, మరి ఎప్పుడైనా ధ్యానం చేయడానికి కొంచెం సమయం లేట్ అయితే నన్ను "పద్మ" అని నన్ను నిద్రలోంచి లేపి ధ్యానం చేసుకొని ఇండికేషన్ ఇస్తున్నట్లు, మరి సూక్ష్మ శరీర యానం జరిగేటప్పుడు మరి నా ఇది ఇట్లా అన్నమాట. అంటే మనకి మనిషి కనపడరు. మన శరీరాన్ని కదిలిస్తున్నట్టు, మన పక్కన కూర్చున్నట్లుగా అట్లాంటియన్నీ గూడా అనుభవాలు నాకు చాలా జరిగినియి మాస్టర్స్. నిజంగా నేనసలు ఏ రోజు కోరుకోకుండా రావాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ధ్యానంలో నన్ను కనపడితే బావుండు మాస్టరు. కనీసం ధ్యానంలో అన్నా నేను చూస్తానని జెప్పి పర్టిక్యులర్‌గా కోరుకుంటారు. కానీ పర్టిక్యులర్‌గా గాకుండా సహజంగా జరగాలి అని జెప్పి నేననుకునేదాన్ని. అందువల్ల ఆ ప్రయత్నం వల్ల మన యొక్క శక్తిని కూడా మనం జార విడుచుకుంటూ ఉంటాము. కానీ మన ధ్యాన సాధన నిజమే అయినప్పుడు మనం కనబడాలి అని సార్ కనిపిస్తే సూక్ష్మంగా అయినా సరే, మనం కోరుకున్నా కోరుకోకపోయినా మన యొక్క సాధన డెవలప్ చేయడం కోసమైనా సరే, మనకి ధ్యానంలో దర్శనం ఇస్తారనమాట. ఈ అనుభవాన్ని నేను పొందడం జరిగింది. ఇంకసలు సార్‌తో ఇంక అంతకంటే ఏం కావాలి అని జెప్పి నేను చాలా అంటే చాలా సార్లు నేను ఆనందించడం జరిగిందనమాట. మరి నాకు అనుభవం గూడా ఉంది మాస్టర్స్. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మేము పత్రి సార్‌తో అన్నేళ్ల నుంచి ఉన్నాము, ఇన్నేళ్ల నుంచి ఉన్నాము. సార్ అట్లా, ఇట్లా అని జెప్పి వాళ్ళు చాలా అనుభవాలు చెప్పినప్పటికీ, వాళ్ళలో నాకైతే ఎటువంటి మార్పులు చాలా మందిలో నేను చూడలేదండి. ఎందువల్లంటే ముందుగా పత్రి సార్ ఏం చెప్పినా గూడా మనకేం చెప్తారు, మరి జ్ఞానానికి మించిన అనుభవం లేదు అని చెప్పి అంటారనమాట. కానీ వారందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అయితే ఉంది గానీ, వాళ్ళు దాన్ని ఆచరించుకొని, మరి విచారించుకోవడం ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో ఎటువంటి మార్పులొచ్చాయి? మరి మానసిక పరంగానా, మరి శారీరక పరంగానా, మరి ధ్యాన పరంగానా ఎటువంటి మార్పులొచ్చినాయి?
పోనీ వచ్చాయనుకుందాం. ఆ వచ్చినయి మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నప్పుడు సహజంగా మనకు కొన్ని కొన్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే మన సత్యవాక్ పరిపాలన అనేది పత్రిసారి మనకెప్పుడు చెప్తూ ఉండే విషయం అనమాట. సో, అటువంటి విధంగా మనం తయారయ్యామా లేదా? ఇటువంటి విషయాలన్నింటిని కూడా మాకు మునిబాబు గారు ప్రత్యక్షంగా ఆయన యొక్క అనుభవాలు చెప్తూ ఉండేసరికి మేము కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి నేను ధ్యానం చేయడం జరిగిందనమాట. మరి ఆయన ద్వారా నేను తెలుసుకోలేకపోతే మాత్రం నాకెప్పుడు తెలుసుకునే అవకాశమే ఉండేది కాదేమో. అంటే అందులో ఇంత డెప్త్‌గా అనమాట. మరి దానివల్ల నేను ఎంతో మరి ఆహ్, సార్‌తో 20 ఏళ్ల ప్రయాణం ఉన్నదానికంటే గూడా నేను ఎక్కువగా భావించడం జరిగింది మాస్టర్స్. నేను ఇప్పుడు ఎంతోమంది మాస్టర్ పత్రి సార్‌తో ఉన్న ఇంటరాక్షన్ గురించి పత్రి సార్‌తో లైవ్‌లోనే ఉంటేనే కాదు, మరి మనం సూక్ష్మంగా కావచ్చు, మన ధ్యానపరంగా కావచ్చు, ఎన్నో అనుభవాలు మనం పొందడం ద్వారా గూడా పత్రి సారు మనకేదైతే నేర్పిన ఆనాపానసతి ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని డెవలప్‌మెంట్ చేశాయి కాబట్టి, మనం అలా కూడా మనం పత్రి సార్‌తో ఉన్నట్టే. పత్రి సార్‌తో మనకు అనుభవాలున్నప్పుడు, మనం పత్రి సార్‌తో లైవ్‌లో మనం ఎలాంటి ప్రయాణం జరిగిందో, అటువంటి ప్రయాణం జరిగిన దాంతో సమానమే. ఎటువంటి తేడా లేదు అని చెప్పి నా యొక్క అనుభవం మాస్టర్స్. అందువల్లే సరిత మేడం క్లాస్ చెప్తారా పత్రి సార్‌తో మొదటి క్షణాలు అంటే, నా ఈ యొక్క ధ్యానంలో పత్రి సార్‌తో పక్కనే ఉంటేనో, లేదంటే లైవ్‌లో శారీరకంగా ఉంటేనో నేను మొదటి క్షణాలుగా నేను భావించలేదు మాస్టర్స్. ధ్యానంలో గూడా నేను ఎన్నో మొదటి క్షణాలను అనుభవించడం జరిగింది. ఆయన యొక్క జ్ఞానం తెలుసుకోవడం ద్వారా మరి నేను గూడా ఎంతో మరి అనుభవాలను పొందడం జరిగింది. అది గూడా ఎన్నో మధుర క్షణాలు. కానీ పత్రి సారు మరి మధుర క్షణాన్ని కానీ, మరి చేదు క్షణాన్ని కానీ ఏదైనా సరే మనం ఈక్వల్‌గా తీసుకోవాలి అనే ఒక జ్ఞానాన్ని మనకు పంచటం వలన ఎటువంటి మానము మధురమే, అవమానము మధురమే అనే విషయాన్ని కూడా మేము పూర్తిగా జీర్ణించుకొని మరి నిరంతరం మనం ఈ యొక్క జూమ్ క్లాస్‌లో పార్టిసిపేట్ అయిన తర్వాత పత్రి సార్ యొక్క గొప్పదనం తెలుసుకున్న తర్వాత మనం ఆచరించే విధానంలో ఎటువంటి మరి తీవ్రమైన పట్టుదలగా సాధించగలిగాము అంటే ఈ రోజు తెలుసుకున్న విషయాన్ని ఈ క్షణం నుండి ఆచరించుకునే విషయాలు ఆచరించుకుంటూ మరి పరిపాలన చేసుకుంటూ, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, మరి తెలిసిన విషయాన్ని పంచుకుంటూ, మరి పంచితే పెంచబడుతుందని చెప్పి ఇట్లాంటి మహావాక్యాలు పత్రిసారి మనకు చాలా ఇవ్వడం జరిగిందనమాట. మరి ప్రతి మహావాక్యాన్ని ఏంటి? ఈ మహావాక్యం వెనకాల ఉన్న రహస్యం ఏంటి? మర్మం ఏమిటి? అని తెలుసుకోవడం ద్వారా ఎంతో అద్భుతమైన మార్పులు జరిగినియి. మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి. మరి మన సత్యవాక్ పరిపాలన గురించి మనం ఒక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్. మరి పత్రిసారి మన సత్యవాక్ పరిపాలన అని అన్నందుకు మనం అందులో పూర్తిగా అసలు ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నామా లేదా అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనకి కొన్ని కొన్ని పురాణాల్లో ఉండే విషయాల ద్వారా గొప్ప వ్యక్తుల ద్వారా కూడా మన సత్యవాక్ పరిపాలన గాని, ధర్మాలను గాని ఎటువంటి విధంగా పాటించాలి అనే విషయాలను మనకు తెలియపరచడం జరిగింది. మరి సత్యహరిశ్చంద్రుడు ఉన్నారు గదా! మరి ఆయన సత్యంతో జీవించటం కోసం ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. మరి భార్యాబిడ్డలని రాజ్యాన్ని కోల్పోయాడు. భార్య బిడ్డల్ని కోల్పోయారు. చివరికి శ్మశానంలో తన యొక్క భార్యని చూడటం ద్వారా, తన యొక్క బిడ్డని చనిపోవడం చూడటం ద్వారా ఆయన అప్పుడు గూడా చేతిలో ఒక్క పైసా గూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆఖరికి ఆ శ్మశాన వాటిక గూడా. చివరికి ఆవిడ తాళిబొట్టు తాడు తీసి ఇవ్వబోతుండగా నా దగ్గర ఏమీ లేదని అప్పుడు గుర్తుపట్టాడన్నమాట సత్యహరిశ్చంద్రుడు. ఈవిడే నా భార్య. ఎంతటి ఘోరమైన పరిస్థితొచ్చిందని బాధపడ్డారే గానీ, ఆ సత్యాన్ని విడనాడదాం అన్న సంకల్పం ఇద్దరిలోనూ లేదనమాట. చూసారా మరి కష్టం అనుభవిస్తున్నా గూడా, ఆ కష్టంలో కూడా ఆనందాన్ని వెతుక్కున్నారే తప్ప వారు సత్యానికి పక్కకు పెడదామన్న ఆలోచనే చేయలేదనమాట. అది సత్యవాక్ పరిపాలనకున్న గొప్పతనము. సత్యవాక్ పరిపాలనతో పాటు మరి వాక్క్షేత్రము. మరి సత్యవాక్ పరిపాలన సరిగా ఉంటే వాక్క్షేత్రం గూడా మనకంతే మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటాము. మరి పత్రిసారి నిరంతరం వాక్క్షేత్రం మీరు నాకెంతో ధ్యాన సాధనలు చేశారా లేదా అన్న పాయింట్ ఉన్నా లేకపోయినా మీ వాక్కు సరియైనదిగా ఉందా లేదా? మీ వాక్కు దోషరహితంగా లేకుండా ఉందా లేదా? దోషముగా ఉంటే మీరెంత ధ్యానం చేసినా గూడా ఆచరించుకోకపోవటం వల్ల ఏ ఉపయోగము లేదు. మీ వాక్కు దోషరహితంగా రహితంగా ఉంటే మీరు ధ్యాన సాధనలు కొంచెం తగ్గినా గూడా మరలా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సో, మీరు మీ యొక్క వాక్కుని సరి జేసుకొని మరి దోషరహితంగా ఉండేటట్లుగా ప్రయత్నించుకుంటూ ఉండాలి అని జెప్పి మనకి ప్రతిసారి చెప్తూ ఉంటారనమాట. మరి ఆయన చెప్పిన ప్రతి విషయానికి మనం కట్టుబడి ఎన్నో విషయాల్ని మనం మరి ఎన్నో ధ్యాన ప్రచారాలు చేయమంటారు సారు. ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోమంటారు. మరి ఈ రోజున మనకి ఈ మాధ్యమాల ద్వారా మనం ఒక జ్ఞానాన్ని పంచే అవకాశం ఈ రకంగా యూట్యూబుల ద్వారా, ఈ మీడియా ద్వారా మనకు అవకాశం వస్తోంది.
కొన్ని సమయాల్లో బయటికి వెళ్ళి మన యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశము వస్తోంది. తద్వారా మనం అందరికీ ధ్యానం గురించి చెప్పడం ద్వారా వాళ్ళని జ్ఞానం యొక్క పదంలో మనం నడిపించే యొక్క ఆహ్, విధానాన్ని నేర్చుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుందనమాట. మరి ఎన్నో ఇప్పుడు మనం 'ధ్యాన జగత్' బుక్ ఉంది. మరి ప్రతిసారి 'ధ్యాన జగత్' బుక్ అప్పటి రోజుల్లో స్టార్ట్ చేస్తే ఆ యొక్క బుక్‌లో ఉండని నాలెడ్జే ఉండేది. కనీసం 12 సబ్జెక్ట్‌ల గురించి ఆ బుక్‌లో నాలెడ్జ్ ఉంటుంది మాస్టర్స్. ఆ బుక్ గనుక ప్రతి నెల కంపల్సరీ ఫాలో చేసి అందరూ గనక చదివితే ప్రతి ఒక్కళ్ళకి నేనిది చెప్తున్నానండి. 'ధ్యాన జగత్' బుక్‌ని కంపల్సరీ తెప్పించుకోండి. ప్రతి నెల కంపల్సరీ చదవండి. సపోజ్ కొంతమంది పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో గూడా ఉంటారు. ఒక్కసారి కడితే సంవత్సరం పొడుగుతా ఈ ఒక్క బుక్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దాని ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందే అవకాశం ఉంటుందనమాట. సో, ఆ ధ్యాన జగత్ నన్ను ఎంత ఇన్‌స్పిరేషన్ చేసిందంటే, నేను ఈ ధ్యానానికొచ్చిన కొత్తల్లోనే ఏదైనా బుక్స్ చదవాలి ప్రతిసారి అంటే, ఆ ధ్యాన జగత్ బుక్ నేను మా ఇంట్లో ఎప్పటినుంచో మా వారు తెప్పిస్తూ ఉండేవారనమాట. అప్పట్లో ఆ విలువ తెలీక అవన్నీ తీసుకెళ్ళి కబోర్డ్‌లో పెట్టేవాళ్ళం. సో, ఇప్పటి వరకు ఆ బుక్స్ ఎన్నయినాయి అంటే, ఇంత లావు సైజ్‌లో 3 బైండింగుల బుక్స్ అయినాయనమాట. ఈ 3 బుక్స్ అన్నీ తీసి బైండింగ్ చేయించి, ఇప్పుడు ఆ బుక్స్ అన్నిటిని రిఫర్ చేస్తూ, ప్రస్తుతం వస్తున్న బుక్స్‌ని రిఫర్ చేస్తూ, ఆ బుక్స్ నిరంతరం మరి స్వాధ్యాయం చేసుకుంటూ ఉండడం వల్ల, మరి నిరంతరం ఇప్పటికిప్పుడు సరితా మేడం గారు క్లాస్ చెప్పండి అంటే, ఇప్పటికిప్పుడైనా సరే కూర్చొని చెప్పగలిగేంత జ్ఞానాన్ని పంచుకోవడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే అది చదువుతూ ఉంటే చదవాలి అనేంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయన్నమాట ఆ టాపిక్స్ కూడా. ప్రతి విషయం గూడా మనం ఆహ్, ఇది తెలుసుకోలేకపోతే మన జీవితం ఏమవుతుందా? ఈ సబ్జెక్ట్ మనకు అవగాహన లేకపోతే మన జీవితం అనవసరమే అన్న భావనలే కలుగుతాయే గానీ మనకి ఇది తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం, ఇంకో బుక్ తీద్దాం అన్న ఆలోచన కూడా రాదు మాస్టర్స్. ఇయన్నీ గూడా నా సొంత అనుభవాలనమాట. మరి ప్రతిసారి మరి దగ్గరుండంటే మరి వెన్నంటే నడిపిస్తున్నారు అనడానికి ఇంతకంటే ఇప్పుడు నిదర్శనం ఏం కావాలి? మరి మునిబాబు గారు ఎప్పుడు గూడా ఫస్ట్ నేను మునిబాబు గారి ద్వారానే ఈ ధ్యాన జగత్ బుక్ ఇట్లా ప్రతిసారి చదవండి. దాంట్లో చాలా జ్ఞానం ఉంటుందని చెప్పి మాకు చెప్పడం ద్వారానే జూమ్ క్లాస్‌లో మేము ఆ బుక్‌ని చదవడం మొదలుపెట్టామనమాట. అట్లాగే నాలాగే అట్లా జూమ్ క్లాస్‌లో వచ్చిన వాళ్ళు చాలా మంది మరి పత్రి సార్‌తో ఇంటరాక్షన్ లేని వాళ్ళు కూడా పత్రి సార్‌తో ఉండి మరి అనుభవాలు ఎలా పొందారో అటువంటి జ్ఞానపరంగా అయిన వాళ్ళు ఇంకా నాలాంటి మాస్టర్స్ ఇంకా ఉన్నారండి ఆ జూమ్ క్లాస్‌లో. సో, అంటే ఇంతమంది తయారయ్యారు అంటే మరి ఆయన మరి మునిబాబు గారు ఆయన సాధనల వల్ల మరి ఆయన ఒక గొప్పతనాన్ని తెలుసుకొని మరి నలుదిక్కుల చాడడం వల్ల అందరూ జ్ఞానవంతులుగా మారి పత్రి సార్‌తోనే ఉన్నామా అన్న భావనలతోనే నిరంతరం ధ్యాన సాధనలు చేస్తూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్. మరి ఈ విషయాన్ని కూడా అందరూ గమనించుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇంకొక చిన్న అనుభవం చెప్తాను మాస్టర్స్. ఒక 1 వీక్ బ్యాక్ ఇంకొక ఛానెల్‌లో పత్రి సార్‌తో 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఒక టాపిక్ గురించి చెప్పడం జరిగింది. సో, వాళ్ళు ఒక పత్రి సార్ గురించి ఒక మూవీ తీస్తున్నారనమాట ఫిల్మ్. అయితే వాళ్ళెందుకు పత్రి సార్‌తో 'ద కంప్లీట్ మ్యాన్' అని మరి క్లాస్ పెట్టారంటే, పత్రి సార్ యొక్క అనుభవాల్ని ఎవరికైతే ఉన్నాయో, ఆయనకి తెలియకుండా ఇంకా కొత్త కొత్తయి ఎవరి ద్వారానా తెలిస్తే అవన్నీ గూడా మూవీలోకి పెట్టి, అలా సెట్ చేద్దామని ఆయన ప్లాన్ అనమాట. సో, అందువల్ల ఏంటంటే, పత్రి సార్‌తో ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళతోనే క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు. అట్లాగే అక్కడ గూడా నేను ఇట్లా క్లాస్ చెప్పడం జరిగింది. అయితే ఆ సారేమన్నారంటే, "మేడం మేము పత్రి సార్‌తో అనుభవం ఉన్న వాళ్ళనే చెప్పిస్తున్నాము. కానీ మీకు అనుభవం పత్రి సార్‌తో డైరెక్ట్‌గా లేకపోయినా గూడా ఉన్ డైరెక్ట్‌గా ఆయనతో ఎన్నాళ్ళు ఉన్న వాళ్ళకంటే గూడా మీరెంతో అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించడం గాని, మరి దాన్ని పంచే విషయంలో గాని చాలా అంటే చాలా పట్టుదలగా ఉన్నారు. ఇటు మీరు చెప్పిన ఈ అనుభవాలన్నీ కూడా నేను ఎవరి దగ్గర కూడా వినలేదు మేడం. ఇప్పుడు నాకనిపిస్తోంది పత్రి సార్‌తో డైరెక్ట్‌గా అనుబంధం ఉన్న వాళ్ళే కాదు, మరి సూక్ష్మపరంగా గూడా అనుబంధంలోకొచ్చిన మాస్టర్స్ చేత గూడా క్లాసులు చెప్పించడం ద్వారా వాళ్ళు ఆయన లేకపోయినా గూడా ఎలా ఎదిగారు? ఆయన నుండి ఎదగడం అంటే అదొక దారి. ఉన్నారు కాబట్టి. మరి లేకపోయినా ఎదగడం అంటే చిన్న విషయమా మాస్టర్స్? మరి ఎంత నమ్మకం, ఎంత పట్టుదల, ఎంత ఇష్టము లేకపోతే మనం అది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాము. సో, ఈ జ్ఞానం వల్ల ఆ యొక్క మరి ధ్యాన వెంకట్ అనమాట ఆయన పేరు. ఆ సారు ఇవి గూడా మేము యాడ్ చేస్తాం మేడం. ఇట్లా కూడా ఉన్నారు. మరి ప్రతిసారి అంటుంటారు గదా! ప్రతిసారి ఉన్నప్పుడు కంటే గూడా లేనప్పుడే చాలా చాలా ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయి. మరి అందరూ గూడా ధ్యాన కార్యక్రమాలు చేపట్టడం కానీ, మరి ధ్యాన సప్తాహాలు గాని, జ్ఞాన చక్రాలు గాని, ఇలా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ నిర్వర్తించడం అద్భుతంగా కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. మరి ఏమన్నా ఆగినియా ప్రతిసారి లేకపోయినందువల్ల? ఎవరైనా ధ్యానం చేయకుండా ఏమన్నా ఆగారా? ఆగలేదు కదా!
అందువల్ల ఇక్కడే మనకు అర్థమైపోతుంది. వ్యక్తి ఉన్నప్పుడు మనకు ఒక జ్ఞానాన్ని పంచి ఇచ్చి వెళ్ళిన తర్వాత, మనం మనకు గనక జ్ఞానం సంపాదించుకునే వాళ్ళమైతే, సంపాదించాలి అనే ఒక జిజ్ఞాస ఉన్నవాళ్ళైతే, సార్ ఉన్నా లేకపోయినా సరే, అటువంటి విషయంగానే మనం మరి జ్ఞానవంతంగా ఎదగాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దీనికొక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. స్కూల్‌లో పిల్లలు మరి టీచర్ లేనప్పుడు బాగా గొడవ చేస్తారు. టీచర్ ఉంటే గప్‌చుప్ సైలెంట్‌గా అయిపోతారు. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, టీచర్ ఉన్నా లేకపోయినా గూడా అమ్మో! సారొస్తే అరుస్తారు. టీచరొస్తే అరుస్తారు. టీచరొచ్చేసరికి మనం సైలెంట్‌గా ఉండాలి. ఏదైనా బుక్ చదువుకోవాలి. లేదా ఏదైనా రాసుకోవాలి అని చెప్పని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు గూడా ఉంటారనమాట. అట్లాగే ప్రతిసారి లేకపోయినా గూడా ఇంకా బాగా ధ్యాన సాధనలు చేయాలి. ఇంకా బాగా సాధన చేసి అందరికి ఇంకా మనం పంచాలి అనే ఒక నోషన్‌తో చాలా మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. మరి తద్వారా మరి నేను పొందిన ఈ జ్ఞానం ఏంటి అంటే వీటన్నిటి ద్వారా గూడా మరి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అని జెప్పని అంటారు పత్రి సారు. మరి ఈ ధ్యానంలోకి రాకముందు నాకు మరి ఆత్మజ్ఞానం అనే పదాలు, బ్రహ్మజ్ఞానం అనే పదాలు ఎప్పుడన్నా వినున్నా కూడా అవి పురాణాలు చదివినోళ్ళకో, ఇతిహాసాలు చదివినోళ్ళకో, పెద్ద పెద్ద గురువులకో అటువంటి వారికి తెలుస్తాయి. కానీ మనలాంటి వారికి మామూలుగా ఉన్న వారికి ఎటువంటి మరి విధంగా తెలిసే అవకాశం ఉంది అని జెప్పని అనుకునేవాళ్ళం అనమాట. మరి అయితే ఏమైంది ఆత్మజ్ఞానం అంటే ఏంటో కూడా అసలు తెలీదు. పదమైతే విన్నాం కానీ అసలు తెలీదనమాట. దాని అర్థం ప్రయత్నం ఏ రోజు చేయలేదు. సో, ఇక్కడికి నాకు నచ్చిన నన్ను అట్రాక్ట్ చేసిన ఫస్ట్ మరి ధ్యాన జగత్తులో ఉన్న పాయింట్ ఏంటంటే, ముక్తి అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? అంటే మనం భవబంధాల నుంచి మరి మనం మనోభావాల నుంచి విడుదల అవ్వటమే మోక్షము. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం మరి పట్టుదలగా నిలబడి ఎటువంటి స్థితిలో అయినా సరే మరి సిద్ధత్వంగా, బుద్ధత్వంగా నో ప్రాబ్లమ్ అనుకుంటూ మనం ఉన్నామో అదే మనకి ముక్తికి దారి తీస్తుంది. అని ఈ విషయాలు ఎంత ఈజీ తరంగా అర్థమయ్యేలాగా నాకు ఆ బుక్స్‌లో తెలుసుకోవడం ద్వారా, మరి మునిబాబు గారు మరి జూమ్ క్లాస్‌లో ఎందెంతో జ్ఞానాన్ని పంచడం ద్వారా మేమందరం తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఈ ఆత్మజ్ఞానం అనేది ఏంటి అని అనుకుంటే, మనం అసలు భూమి మీదకి ఎందుకొచ్చాము? మన యొక్క లక్ష్యం ఏంటి? అనే ఈ విషయం అనేది ఆలోచించాల్సిన ఆలోచనే లేదండి అసలు. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయత్నం చేసింది ధ్యానంతో పాటుగా ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనే విషయాన్ని మరి మునిబాబు గారు ప్రతిసారిచ్చిన నాలెడ్జ్ అంతా కూడా మాకు అనుక్షణం ప్రతిరోజు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఆ జూమ్ క్లాస్‌లో మరి 3.5 సంవత్సరాలుగా మేము ఆ ధ్యానంలో ఆ జూమ్ క్లాసుల్లో మునిబాబు గారి జ్ఞానం ద్వారా ప్రతిసారి ఏంటో తెలుసుకొని మేము ఆ సాధనలు చేసుకుంటూ ఆనాపానసతి ధ్యానం ద్వారా అడుగులేస్తూ ఉన్నామనమాట. జ్ఞానం పరంగా అడుగులు వేస్తూ ఉన్నాము. మరి నిరంతరం ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, మరి సజ్జన సాంగత్యం వల్ల ఎంత ప్రయోజనాలో మేము తెలుసుకుంటూ వచ్చాము. మన ధ్యానంలోకొచ్చిన కొత్తలో ధ్యానానికి మనం 100% మనం వాల్యూ ఇస్తాము. ఇవ్వాల్సిందే కూడా. కానీ మరి ధ్యానంలో మనకి గురి కుదిరిన తర్వాత మనం దేని మీద అంత ఫోకస్ పెట్టాలి అంటే సజ్జన సాంగత్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. సజ్జన సాంగత్యానికే ఎందుకు అంటే, ఎన్ని వేల మందో, ఎన్ని వందల మందో మరి ధ్యాన సాధనలు చేస్తూ ఉంటారు. ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. మరి పక్కనున్న వారికి తెలియని వాళ్ళు కావచ్చు, తెలిసిన కొంతమంది జారి విడుచుకోవటం వల్ల కావచ్చు, మరి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మరి ఒకరి అనుభవాల ద్వారా ఒకరు, ఒకరి అనుభవాల ద్వారా ఒకరు ఎదుగుతూ ఉండే ప్రయత్నంలో ఎటువంటి విధంగా వాళ్ళు ఆ యొక్క ధ్యానాన్ని గాని, జ్ఞానాన్ని గాని చేజార్చుకోకుండా ఉండే అవకాశం సజ్జన సాంగత్యం ద్వారా మాత్రమే మనం పొందగలము. అనే విషయాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మరి స్వాధ్యాయం కూడా చేస్తూ నిరంతరం స్వాధ్యాయం చేస్తూ మరి ఏ బుక్ చదువుతాము? ఈ బుక్‌లో ఏ నాలెడ్జ్ చెప్పారు? ఏ నాలెడ్జ్ ఉంది? మరి ప్రతిసారి వేల పుస్తకాలు చదివాము. లక్షల పుస్తకాలు కూడా చదివారంట. అసలు లక్షల పుస్తకాలు ఎలా చదివారంటే ఒక్కొక్క రోజు ఒక బుక్, ఒక్కరోజు ఒక బుక్. ఆయన ఉన్న జీవితం అంతా మరి స్వాధ్యాయానికి అంకితం చేసినప్పుడు మరి ఆ బాటలో మనం కూడా నడవాలి. ఆ స్వాధ్యాయం విలువ తెలుసుకోవాలి. అంటూ ఎన్నెన్నో బుక్స్ తెలుసుకోవడం ద్వారా ఇట్లా క్లాసులు చెప్పే యొక్క అనుభవాన్ని మాకు కలిగించడం అనేది ఆ స్వాధ్యాయం ద్వారా జరిగింది. మరి ఆ యొక్క శక్తి కూడా కావాలి కదా! మరి క్లాసెస్ చెప్పాలన్నా, మన నాలెడ్జ్ పంచాలన్నా గూడా, మరి ఒక గంటన్నర సేపు మనం ఒక క్లాస్ గురించి, మన అనుభవం గురించి మనం స్వచ్ఛంగా మాట్లాడగలగాలి అంటే మానసికంగా శక్తి ఉండాలి, శారీరకంగా శక్తి ఉండాలి, జ్ఞానపరంగా శక్తి ఉండాలి. ఇన్ని శక్తులు మనం కూడుకొని, మనం అంతటిని కూడగట్టుకొని మన యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశాన్ని కూడా మనకి ఎన్నో రకాలుగా వస్తూ ఉన్నాయన్నమాట. సో, మనం దాన్ని ఏ విధంగాను చేజార్చుకోకుండా మనం వినియోగించుకుంటూ ఉండాలి. సో, ఆ విధంగా ప్రయాణం జరుగుతూ ఉంది మాస్టర్స్ నాది. అయితే మరి ఈ ఆత్మలోకాల సబ్జెక్ట్ గురించి నాకేమర్థమైంది, మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము?
మరి యొక్క లక్ష్యం ఏంటి అంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపులము, ఆత్మ పదార్థాలము. మరి ఆత్మ పదార్థాలు మన భూమండలంలో మరి ఎందుకొచ్చాం? భూమండలం అనేది ఒక పాఠశాల. పిల్లలు స్కూలుకి ఎట్లా వెళ్తారో, మరి బాహ్య ప్రపంచానికి సంబంధించిన క్లాసెస్‌కి ఎట్లా వెళ్తారో, అలాగే భూమండలంలో రావాల్సిన ప్రజలందరూ కూడా మరి భూమండలంలో ఎన్నో రకాలైన పరిస్థితులు ఉంటాయి మాస్టర్స్. ఎటువంటి పరిస్థితులు? సామాజికంగా ఉంటాయి, కుటుంబాల పరంగా ఉంటాయి, బంధాల పరంగా ఉంటాయి. మరి ఈ బంధాల వల్ల వచ్చే సమస్యల వల్ల వచ్చే జ్ఞానం ఉంటుంది. మరి వాటి వల్ల మనం ఎటువంటి విధంగా ఆలోచనలు చేస్తున్నాము, మరి వాటి నుంచి మనం ఏమి జ్ఞానాన్ని పొందుతూ ఉంటామనేది ఈ భూలోకంలోనే మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవడం ద్వారా మనం ఈ యొక్క జన్మ యొక్క లక్ష్యం ఏంటి అని తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారనమాట. అయితే ఈ నేపథ్యంలో మనం ఇంత ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మనం ఏం చేయాలి? మరి ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మనందరం ఆత్మస్వరూపులం కాబట్టి, మనకి ఎటువంటి మనోభావాలు గూడా లేకుండా, మానము మధురమే, అవమానము మధురమే అన్నారు గాబట్టి, ఎవరైనా ఎక్కడికెళ్ళినా మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా కూడా, మనం వాళ్ళని ఎంతో ఉదార స్వభావంగా క్షమించే యొక్క మానసిక స్థాయిని మనం పెంచుకోవాలి. వారు నన్నిట్లా అన్నారు, నన్ను అవమానించారు, నా గురించి వారు ఏదో చెప్పుకుంటున్నారు, నేను లేని సమయంలో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇట్లా ఎటువంటి మరి మనోభావాలకు సంబంధించిన హింసలకైనా మనం గురి అయిన పట్ల, మనం ఇప్పుడు వాటిని సమస్యగా తీసుకోకుండా, వారిని మన చిన్న పిల్లల్లా భావించి, వీరికి అజ్ఞానం వల్ల అలా మాట్లాడుతున్నారు. వారికి కూడా త్వరగా అజ్ఞానం పోవాలి, నశించాలి అనే ఒక మరి ఉన్నతమైన భావాలు మనం పెంపొందించుకోవడం ద్వారా, మన ఎదుటివారిని గూడా వాళ్ళల్లో గూడా మంచి భావాలను రేకెత్తించే విధంగా మనం ప్రయత్నించడం జరుగుతుంది. అలా వాళ్ళని చెయ్యాలి అంటే, మనం నిరంతరం ధ్యాన సాధనలు చేసుకుంటూ, మరి స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ఆచరించుకోవడం ద్వారా, మనలో వచ్చిన పరివర్తన ద్వారా, ఎదుటి వారిలో గూడా ఇటువంటి పరివర్తనని మనం గూడా తీసుకురావాలి. మనం ఎటువంటి ఆనందాన్ని మనం పొందుతూ ఉన్నామో, వాళ్ళని కూడా అటువంటి ఆనందంగా పొందే అవకాశం మనం కలిగించాలి మన ద్వారా. ఎందుకంటే, మనకు కూడా ఒకళ్ళు అట్లా అవకాశం ఇవ్వబట్టే మనం ఎదిగాం కాబట్టి, మనం కూడా ఇంకొకళ్ళకి అవకాశం ఇద్దాము. తెలిసిన వాళ్ళకంటే వాళ్ళు తెలుసుకుంటారు, ఎదుగుతారు. కానీ తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు. తెలుసుకొని మాకెందుకులే, మేమేం వినాలే, మాకెన్నో తెలుసు, నువ్వు చెప్పేదేంటి అనేవాళ్ళుంటారు. మరి పూర్తిగా మర్చిపోయి ఇప్పుడే ధ్యానంలోకి ఎంటర్ అయ్యామా అని కొంతమంది మధ్యలో సాధనలు విడిచిపెట్టేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వారి దగ్గర మన యొక్క జ్ఞానాన్ని మనం పంచడం జరిగితే, వాళ్ళు కూడా క్రమక్రమంగా ముందడుగులు వేయిస్తూ వారితో మనల్ని మనం పటిష్టం చేసుకుంటూ తద్వారా వాళ్ళలో గూడా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చనమాట మనం. మరి తద్వారా ఏం జరుగుతుంది? మరి భూమండలం అంతా ఎంతో ప్రశాంతంగా, మరి ఎంతో సర్వమానవ సౌభ్రాతృత్వంగా మరి విరాజిల్లుతుంది గదా మాస్టర్స్. అందువల్ల మన యొక్క ధ్యాన సాధన లక్ష్యం ఏంటి? మనం భూమండలం మీద వచ్చిన లక్ష్యం ఏంటి? అదే కదా! అందువల్ల ఈ యొక్క మనం సంచితంలో తీసుకొచ్చుకున్న ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, భూమండలం తీసుకొచ్చుకున్న కర్మలు అవన్నీ గూడా మనం భూమండలం మీదకొచ్చిన తర్వాత మనం మర్చిపోతాము అంటుంటారు. ఎందువల్లంటే మాస్టర్సే మనకి మరి పైలోకాలనే మనకు ఆత్మజ్ఞానం ఇస్తారు. కానీ భూలోకంలోకొచ్చేసరికి మనం మర్చిపోయేలాగా చేస్తారు అని చెప్పని కొందరు అంటారన్నమాట. కొందరేమో మనమే మర్చిపోతాము అని అంటారు. సరే, ఈ మర్చిపోవడం వెనకాల కూడా ఒక రహస్యం ఉంది మాస్టర్స్. ఏంటంటే సపోజ్ అంతా మంచే, అంతా జ్ఞానం మనకు గుర్తుంది. ఏ జ్ఞానం మనం మర్చిపోలేదు. అలా అలా మర్చిపోకుండా ఉండటం వల్ల మనం భూమి మీదకొచ్చిన తర్వాత అన్నీ సక్రమంగా చేసేస్తాము. అన్నీ ఏ జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ నేర్చుకున్న ద్వారా పూర్తిగా అందరూ నిర్మానుష్యంగా నిర్మలం చేసేసుకున్న తర్వాత, ఇక తర్వాతంటూ మరి ఏముంటుంది? ఇక జన్మలుండవు, కర్మలుండవు. అసలు వాళ్ళు తె తెలుసుకునేది డీప్‌గా తెలుసుకునే ప్రయత్నం కూడా కొనసాగదు. కానీ ఇందులో మర్మం ఇక్కడే ఉందన్నమాట. అట్లా మర్చిపోవడం వల్ల ఏంటంటే, వాళ్ళు కష్ట నష్టాలని ఎన్నో అనుభవాలని గావచ్చు, ఎన్నో మానసిక ఉద్వేగాల నుంచి కావచ్చు, మానసికంగా నలిగిన తర్వాత మరి కర్మలను అనుభవిస్తూ ఉన్న సమయంలో వారికి ధ్యానాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తారన్నమాట మాస్టర్స్. అంటే ఈ ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం కోసమని మనకి బాహ్య ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటిని అనుభవించి, వాటి ద్వారా మన కర్మలను దగ్ధం చేసుకొని, మరి యొక్క పాపకర్మల్ని నిర్మూలించుకోవడం ద్వారా అప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత మన యొక్క లక్ష్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటామనమాట. ఇంకా ధ్యాన సాధన చేస్తూ ఉండటం ద్వారా ఓకే, మనకి ఈ స్థితులు వస్తే గాని మనకంటూ ఒకటి ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది తెలుసుకోవడానికనే విషయాన్ని మనకి తెలియపరుస్తారనమాట. అప్పుడు తీవ్రమైన సాధనలు చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి మరి చక్కటి పరిస్థితుల్లో ఉండగానో, సంతోషకరమైన పరిస్థితుల్లో ఉండగానో
ఎవరు కూడా ధ్యాన సాధనలు గాని, ఆధ్యాత్మిక పరంగా గాని ఎదగమంటే ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు. 90% ఉండరు. ఒక 10% క్యారీ ఫార్వర్డ్ లైఫ్స్ చేసుకుంటూ వచ్చినవారు చిన్న వయసప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు అతి తక్కువ మంది ఉంటారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మరి ఈ 80% పీపుల్ అందరూ కూడా కష్ట నష్టాల ద్వారానే ధ్యానంలోకి కానీ, ఆధ్యాత్మిక చింతనలోకి గాని రావడం జరుగుతూ ఉంటుంది. అందరికీ ఈ విషయం గురించి అనుభవాలు ఉంటూనే ఉంటాయి. ఇటువంటి అనుభవాలు తెలియాలి అని ప్రతిసారి మనకు చెప్తా ఉంటారనమాట. "నీకు ఊరికే సినిమా చూపిచ్చేస్తే లాభమేముంటుందోయ్" అంటారు మరి ప్రతిసారి. మరి లాభం ఉండాలి అంటే, ఆ వచ్చిన లాభం అలా స్థిరంగా ఉండిపోవాలనమాట. ఆ లాభాన్ని మనం ప్రతిక్షణం వినియోగించుకోవాలి. అది ఎటువంటి లాభం? జ్ఞానంతో సంబంధించిన లాభం. మరి ఆత్మజ్ఞానులుగా ఎదిగేటటువంటి లాభం. మన యొక్క పరిస్థితుల నుంచి బయటపడే లాభం. ఏ విషయాన్ని ఎంతవరకు మాట్లాడాలి? మరి మన భావనా క్షేత్రం ఏ విధంగా ఉండాలి? మన యొక్క చేష్టా క్షేత్రం ఏ విధంగా ఉండాలి? అని ఈ 3 క్షేత్రాల గురించి నిరంతరం పత్రిజా మనకు చెప్తూనే ఉంటారు. వాక్క్షేత్రం వల్ల ఎదుటివారి వ్యక్తి మీద ఎంతో ప్రభావితం చూపిస్తుందనమాట వాక్క్షేత్రం అని. మరి అందువల్ల నిరంతరం ఎరుగుతూ ఉండండి. నిరంతరం వర్తమానంలో ఉండండి. మరి భూతకాలము వద్దు, భవిష్యత్ కాలము వద్దు. మరి వర్తమానంలోనే ఉండండి అని ఎందుకన్నారు? వర్తమానంలో లేకపోతే భూతంలో ఉన్నా కష్టాలే, భవిష్యత్తులో ఉన్నా కష్టాలే. వాటన్నింటిని గూడా మనం నెమరు వేసుకుంటూ మన యొక్క మానసిక స్థాయిని ఇంకా నిమ్న స్థాయికి పడగొట్టుకునేలాగా మనం చేస్తూ ఉంటామనమాట. మరి ఇటువంటి ప్రయత్నాలన్నీ మన పత్రిసార్ వల్ల మనం నేర్చుకున్నవే గదా! మరి ప్రతిసారి బుక్స్ చదవడం వల్ల అయితేనేమి, మరి వీడియోస్ వినటం ద్వారా అయితేనేమి, మన గురువుల ద్వారా తెలుసుకోవడం ద్వారా అయితేనేమి, మరి మనం గూడా ఆ ప్రయాణం చేస్తున్నాం గాబట్టి, మనం గూడా ప్రతిసారితో మధుర క్షణాలను అనుభవిస్తున్నట్లే మాస్టర్స్. ఈ భావనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ప్రతిసారితో శారీరక పరంగా ఉండడమే మధుర క్షణం కాదు. సూక్ష్మ పరంగా గూడా ధ్యాన సాధనల వల్ల వాళ్ళ యొక్క తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి గూడా సార్థక మధుర క్షణాలు ఉన్నాయని జెప్పి మనం భావించుకుంటూ ఉండాలని నేను ఖచ్చితంగా ఈ పాయింట్ గురించి నా యొక్క మనోభావాన్ని నేను తెలియపరుస్తున్నాను మాస్టర్స్. అందువల్ల మనం మరి హ్మ్, మన ఎదుగుదల ఎందులో ఉండాలి? మరి ప్రతిసారిని మనం ఇంత ఫాలో చేస్తున్నాము. ఆయనలో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాము. ఆనందపడుతున్నాము. మరి మనం కూడా అలా అవ్వాలనే కదా ప్రతిసారి ఎన్నో కష్టాలకు వచ్చి మరి ఒక్కరే ఉన్నా కూడా మరి ఎన్నెన్నో దూరాలు ఊళ్ళకి వెళ్ళి ఒక్కరి కోసమే వీళ్ళు ధ్యానం చెప్పేవాళ్ళు. మరి ఇంట్లో ఫ్యామిలీతో ఎన్నెన్నో సమస్యలు పడేవాళ్ళు. మరి వాళ్ళకి సార్ ఇంట్లో లేకపోతే మరి వాళ్ళకి కూడా సమస్యలే కదా! అయినా కూడా వాటిని కూడా తీసేసుకొని, నెట్టేసుకొని ఆయన ధ్యానాన్ని చెప్పడం కోసమని వెళ్తూ ఉండేవారు. మరి ఇంట్లో స్వర్ణలత మేడం అమ్మగారు ఇంట్లో మరి ఫ్యామిలీని చూసుకోవడం కోసం ఆమె ఎంత సపోర్ట్ చేసి బాధపడ్డా కూడా ఎంతో సపోర్ట్ చేయడం వల్ల ప్రతిసారి ధ్యానాన్ని బాగా ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగిందనమాట. మరి ఆ కృషిని మనం నిరర్ధకం చేసుకోవచ్చా? లేదు. ఆయన యొక్క కృషి ఫలించాలి అంటే జన్మ అంతం అయ్యే వరకు కృషి చేశారో, ఆ కృషి మనం గూడా చేయాలి అని జెప్పి పత్రిసారి యొక్క మనోవాంఛ అనమాట. అందువల్ల మనందరం కూడా ఏ రోజు ఒక్క రోజైనా సరే, ఒక గంటైనా సరే మన యొక్క సమయాన్ని వృధా చేయకుండా మరి వ్యావహారికంగా ఉంటూనే, ధ్యానపరంగా ఉంటూనే, మధ్య మార్గంలో జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మరి ఇంట్లో ఉంటూనే వైరాగ్య భావనలతో ఉండి, ఆ వైరాగ్య భావనలంటే ఎటువంటి వైరాగ్య భావనలు? మరి పూర్తిగా నేను ధ్యానంలోనే ఉంటాను అని కాదు. పూర్తిగా నేను మరి ప్రాపంచికంలో ఉంటానని కాదు. ఎందుకంటే మనం ప్రాపంచికంలో ఉంటూనే, మరి మన యొక్క వ్యవహారాలు చక్కబెట్టుకుంటూనే, మన వాక్క్షేత్రాన్ని శుద్ధంగా ఉంచుకుంటూనే, మన భావనా క్షేత్రాన్ని కూడా శుద్ధంగా ఉంచుకుంటూ, మరి చేష్టా క్షేత్రాన్ని కూడా ఎంతో పరిశుద్ధంగా చేసుకుంటూ మనం మన జీవితాన్ని నిరర్ధకం కాకుండా అర్థవంతంగా తయారు చేసుకుంటూ రావాలి. మరి భావనా క్షేత్రం గురించి సార్ అంటారు. మన భావనల్లో ఎటువంటి భావనలైనా చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి ముద్రలు పడవు. అని ఒక అనుభవాలు చెప్పారు సార్. అయితే మనకు కూడా కొన్ని అనుభవాలు కలుగుతూ ఉంటాయి భావనా క్షేత్రంలో. కానీ దాని గురించి కూడా అవగాహన లేకపోతే, ఆ భావనా క్షేత్రంలో మనం ఎన్నో రకాలైన ఎవరి మానసిక క్షేత్రం బట్టి వాళ్ళు ఊహించుకుంటూ, భావించుకుంటూ ఉంటారు భావనా క్షేత్రంలో. మరి బిల్డింగుల గురించి కావచ్చు, రకరకాల టాపిక్స్ ఎవరికి మైండ్ సెట్ ప్రకారం వాళ్ళది. విపరీతంగా ఊహించుకోవటం వల్ల అవి రియల్‌గా గూడా కావాలి అనే ఒక నోషన్ గూడా కొంతమందికొస్తుంది. నాకిట్లా కావాల్సిందే. ఎట్లైనా సరే కష్టపడైనా సరే, ఇబ్బంది పెట్టైనా సరే, ఇబ్బంది పడైనా సరే, నేను దాన్ని సాధించుకోవాలి అని జెప్పని అది నకారాత్మకంగా తీసుకుంటారు. సారెందుకు చెప్పారు భావనా క్షేత్రం అని?
ఓకే. మనకు అనుకూలం లేని పరిస్థితుల్ని మనం కనీసం ఊహల ద్వారా అన్నా, భావన ద్వారా అన్నా భావించుకొని తృప్తి పడదాము. మనకి ఈ జన్మలో అవన్నీ అనుభవించే ఒక ఇది లేకపోతే మనం దాన్ని చేరుకోలేము కాబట్టి భావనల వల్లైనా మనం ఆనందపడొచ్చనే ఉద్దేశంతో చెప్పారు తప్ప, ఈ భావనల్లో కూడా విపరీతంగా పెంచుకొని, మరి వాటి ద్వారా రియల్‌గా కావాలని చెప్పి సఫరింగ్ పెంచుకోవడం కోసం చెప్పలేదు భావనా క్షేత్రం అంటే. అందువల్ల భావనా క్షేత్రంలో కూడా ఎరుక పూర్తిగా ఉండాలి. ఇది రియల్‌గా కాకుండా భావనా క్షేత్రం వరకే పరిమితంగా ఉండేటట్లుగా మనం ఎరుకతో ప్రతిక్షణం ఉండగలగాలనమాట. మరి అట్లాగే మరి చేష్టా క్షేత్రం. చేష్టా క్షేత్రం అంటే ఏమన్నారు? మన యొక్క ప్రవర్తన. ఎటువంటి విధంగా మనం ఎదురు వారి దగ్గర మనం ప్రవర్తిస్తున్నాం. మనం పిరమిడ్ మాస్టర్‌లు. మనం బయటికెళ్ళినప్పుడు ఎంతోమంది మనకి తారసపడుతూ ఉంటారు. మరి జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, మరి ధ్యానంలో ఉన్నవారు కావచ్చు, ధ్యానంలో లేనివారు కావచ్చు. ఎటువంటి వారైనా సరే మనకి కనబడుతూనే ఉంటారు. సో, వారి పట్ల మనం ఎటువంటి విధంగా మనం ప్రవర్తిస్తున్నాము. ప్రవర్తన మన ప్రవర్తన ద్వారా వాళ్ళేమన్నా బాధపడుతున్నారా? వాళ్ళు బాధపడేలాగా మనం ప్రవర్తిస్తున్నామా? లేదంటే వారి ప్రవర్తన వల్ల మనం ఏదైనా సఫర్ అవుతున్నామా? ఇటువంటి విషయాల్ని మనం ఎరుకలో తెచ్చుకొని, ఓకే. ఎదుటివారు ఏమన్నా కూడా ఎటువంటి పదజాలాల ద్వారా మనల్ని బాధపెట్టినా గూడా, మనం వాటిని చాలా సునాయాసంగా తీసేసుకోగలిగేంత జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. మన యొక్క చేష్టా క్షేత్రాన్ని గాని, మన యొక్క పరివర్తన క్షేత్రం, మన యొక్క ప్రవర్తనలు కూడా ఎంతో అద్భుతంగా మరి మనల్ని చూసి ఇంకొకళ్ళు వీళ్ళ యొక్క మాట తీరు కానీ, వ్యవహారం కానీ, ఏదైనా ఒక విషయం గురించి చెప్పే విధానం కానీ, వాళ్ళ తీరుతెన్నులు కానీ ఎంత అద్భుతంగా ఇంకొకళ్ళని ఇన్‌స్పైర్ చేసే విధంగా ఉన్నాయి అనేటట్లుగా మనందరం గూడా తీవ్రంగా ప్రయత్నించాలి మాస్టర్స్. అప్పుడే మన యొక్క ప్రతిసారి కల ఫలిస్తుంది. మరి మనకి అన్నీ అవసరమే. ధ్యానంతో పాటు ఇవన్నీ గూడా కలగలుపుగా ఉంటేనే తప్ప, మనం ఒక పరిపూర్ణమైన ఒక వ్యక్తిగా మనం తయారు కాలేము. అవునా కదా మాస్టర్స్? మరి ప్రతిసారి మరి పరహింస గురించి చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా పరహింస గురించే ఆలోచిస్తూ ఉంటాం. పరహింస గురించి ఆలోచిస్తూ ఉంటాం. మరి పరులని హింసించడం అంటే మాటల ద్వారానే కావచ్చు. మన యొక్క చేష్టల ద్వారా కూడా మనం హింసిస్తూ ఉంటాము. ఏ రకమైన హింసలను మనం చేయకూడదు. అలాగే అందరూ ఈ హింస గురించి అంటే ఇటువంటి హింసే అనుకుంటారు. కత్తితో పొడిస్తేనో, ఏదైనా మాటలతో బాధ పెడితేనో హింస అనుకుంటారు. కానీ స్వహింస కూడా హింసే. మనల్ని మనం హింస పెట్టుకోవడం, బాధ పెట్టుకోవడం కూడా హింసే. ఆ స్వహింస, హింస చేయడం దానికంటే గూడా చాలా ప్రమాదము. చాలా భయంకరమైనది. సరికానిది. ఎందుకంటే వారిని వారే చిన్నబుచ్చుకుంటూ, వారిని వారే తగ్గించుకుంటూ మరి నా వల్ల కాదు, నేను చేత కాదు, నేనెందుకు పనికిరాని దాన్ని, వాళ్ళైతే ఎంతో గొప్ప, నేను వారి స్థాయికి ఎప్పుడొస్తానో, మరి ఈ టాలెంట్ నాలో ఎలా పెరుగుతుందో, నాలో ఏ టాలెంట్ లేదు. నేను ఎట్లా ఎదగాలి అని చెప్పి ప్రతి క్షణం కొన్ని కొన్ని విషయాల్లో అవే రిమైండ్ చేసుకొని బాధపడుతూ ఉంటాం కూడా మరి అది కూడా స్వాహింసే. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నప్పటికి కొంతమంది ఆ క్షణం వచ్చేసరికి వారి యొక్క మనోభావాలు సరైన విధంగా లేకపోవటం వల్ల మరి ఆత్మహత్య ప్రయత్నాలు కూడా ఎన్నో, ఎన్నో జరుగుతా ఉన్నాయి. కానీ ఆత్మహత్య చేసే సమయంలో వాళ్ళు ఎరుగు భావంలో ఉండడం వలన వారికి ఆ మనోభావాల యొక్క ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఆత్మహత్య నేరం పాపం అంటారు మరి. ఎందుకంటే మన పైలోకాల నుంచి మనం భూమి మీదకి జన్మ తీసుకొనొచ్చేటప్పుడు మన యొక్క స్కూల్‌లో మాస్టర్ పిల్లలకి హోంవర్క్ ఇచ్చి మరి రేపు చేసుకురారా అంటే వాడు హోంవర్క్ చేసుకురాకుండా వాడు స్కూలుకొస్తే కొడతారేమో మాస్టర్‌ని ఇంట్లోనే ఉంటే ఎటువంటి విధంగా తప్పో ఇక్కడ కూడా మనకి భూమి మీదకొచ్చిన తర్వాత ప్రతిసారి మనకి ఇయన్నీ కూడా ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఈ భూమండలంలో మనం తెలుసుకునేయన్నీ గూడా. ఇవన్నీ తెలుసుకోకుండా ఈ కష్ట నష్టాలన్నిటిని కూడా ఓర్చుకోకుండా నువ్వు మిడిల్ డ్రాప్‌గా ఆత్మహత్య ప్రయాణం చేసుకుంటే నువ్వు మరలా జన్మ తీసుకొని అంతకంత పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోమని చెప్పి ప్రతిసారి మనకి చెప్తూనే ఉన్నారండి. ఆత్మహత్య అనే పాయింట్ గురించి మనం ధ్యానంలో మరి లోకాల సబ్జెక్ట్‌లో చాలా చాలా ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. మరి ఎన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇదంతా జ్ఞానం కాదా? ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారు? నేనైతే ప్రతిరోజు క్లాస్ చెప్పే స్టార్టింగ్ సమయంలో ప్రతిసారి నన్ను నా ఎమ్మట ఉండి ఇలా నా యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇస్తున్నారు. ఆయనే నాతో పలికిస్తున్నారు. మరి ఆయన నిరంతరం మరి ప్రతిసారి కూడా ఏమంటారు? నా గురువు సదానందదేవి గురువుగారు అంటుంటారు. మరి మన గురువులు వారి గురువులు ఎంతలావున మరి తలుచుకుంటూ వారు చేసే పనులనే మనం చెయ్యాలి. ఆ సాధన చేయాలని చెప్పి ఎలా అనుకుంటున్నారో, అలాగే మనం గూడా అలా చేయాలి కదా మాస్టర్స్. సో, అందువల్ల మన యొక్క గురువులు మనకి సాక్షిభూతంగా ఎదురుగానే శారీరకంగా ఉంటేనే కాదు, మరి సూక్ష్మపరంగా వారు మనకెన్నో సూచనలిస్తూ ఉంటారు. ఆ సూచనలన్నిటిని కూడా మనం తెలుసుకుంటూ, మరి తెలుసుకున్న వాటిని విచారించుకుని ఇదేంటి, అదేంటి, ఎట్లా
ఏమిటి? ఎందుకు? ఎలా? అంటూ మరి పరిశీలించుకొని వాటిని ఆచరించాలి. మరి ఆచరించుకోవడం అంటే ఇప్పుడనుకుంటే ఇప్పుడే చేసేసేయగలరా? ఆలోచించాలి మరలా. కొన్ని కష్టాలుంటాయి. కొన్ని ఇబ్బందులుంటాయి. కానీ అప్పుడు కూడా వదిలిపెట్టరాదు. ఆచరించుకునే విధానాన్ని కష్టాలొచ్చినా కూడా మనము ముందడుగులు వేస్తూ ఉండాలి. ఎలాగైతే మనం దారిలో నడుస్తూ ఉన్నాం మాస్టర్స్. నీళ్లుంటాయి, బురద ఉంటుంది, ఏదో చెత్తలుంటాయి రోడ్డు మీద. కానీ మనకి ఈ దారిలోనే రోడ్డు మీద వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకే రూపంలోనూ, ఇంకే దారుల్లోనూ వెళ్ళే అవకాశం లేనప్పుడు మనం ఏం చేస్తాము? ఆ ప్రయాణాన్ని ఆపుకుంటామా? కానీ ఎట్లా? ఈ తడి లేని చోటనో, ఈ చెత్త లేని చోటనో, ఈ బురద లేని చోటనో తప్పించుకుంటూ మనం మన యొక్క చేరుకోవాల్సిన ఇంటికో, లక్ష్యానికో చేరుకుంటాం. అవునా కాదా? అట్లాగే ఈ దారిలో వచ్చే ఈ చెత్త, నీరు, ఈ బురద లాంటి ఈ యొక్క మలినాలు ఎలా ఉన్నాయో, మనలో కూడా ధ్యానంలో మనం ఆచరించుకునే విషయాల గురించి మనకి ఎన్నో అవాంతరాలొస్తూ ఉంటాయి. మన చుట్టుపక్కల ద్వారానే మనకెన్నో నెగెటివ్స్ మనల్ని అంటూ ఉంటారు, వస్తూ ఉంటాయి. ఇటువంటి ఈ బురద తాలూకు ఛాయలు ఏమైతే ఉన్నాయో, మనం కూడా ఇటువంటి పరిస్థితులన్నింటిని గూడా ఎప్పటికప్పుడు విదిలించుకుంటూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే మన యొక్క గమ్యాలను మనం చేరుకుంటూ ఉండగలము అని చెప్తూ ఉన్నారు మరి ప్రొఫెసర్ మనకి. మరి, మరి ఈ రోజుకి ఈ మన మన సత్యకాలం నుంచి, మరి త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి గూడా మనకి పురాణాల్లో ఎంతోమంది మునులు, ఋషులు, సప్త చిరంజీవులు ఎంతోమందున్నారు. మరి వాళ్ళు సప్త చిరంజీవులు అంటే ఆహ్, హ్మ్, అశ్వత్థామ, పరశురాముడు, విభీషణుడు, హనుమంతుడు, మరి వ్యాసుడు, హ్మ్, ఇట్లా మహాబలి చక్రవర్తి ఇటువంటి విధంగా ఏడుగురు ఈ యొక్క సప్తఋషులు ఎందుకు చిరంజీవులుగా ఉన్నారు అంటే, ఈ రోజుకి గూడా వారి యొక్క గొప్పదనాల వల్ల చిరంజీవులుగా ఉన్నవారు ఉన్నారు. లేదా వాళ్ళలో ఒకళ్ళు దుష్టంత్వంగా ఉన్నవాళ్ళు, మరి ఆ యొక్క మాస్టర్స్ వాళ్ళని నువ్వు ఈ బ్రహ్మాండమంతా అంతమైపోయే వరకు గూడా నీ యొక్క కర్మల్ని మరి కుష్టు రోగం ద్వారా కావచ్చు, నీ యొక్క కర్మల ద్వారా ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క చర్యల్ని అనుభవిస్తూ నువ్వు తీర్చుకోవాల్సిందే తప్ప ఇంకో రకమైన మార్గం లేదు. కానీ ఎంతటి క్రూరుడైనా సరే వాళ్ళ యొక్క కర్మలు తీర్చుకొని అనుభవించిన తర్వాత చివరికి మళ్ళీ ఏ హిమాలయాలకో, ఏ ఒక్క కొండలకో, కోనలకో మన అడవుల్లోకి వెళ్లి వాళ్ళు ధ్యాన సాధన చేయాల్సిందే. అంటే ఈ రోజే మనం ధ్యాన సాధనలు చేస్తున్నామేమో అనుకుంటున్నారేమో! మరి ఈ రోజే మన కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనుకుంటారేమో! మరి మనందరం కూడా కలికాలంలోనే ఎన్నో ధ్యాన సాధనలని, జ్ఞాన సాధనలని, ఈ కర్మల్ని అనుభవిస్తున్నామేమో అనుకుంటారు గానీ మాస్టర్స్ మనకి పురాణాల నుంచి, మన ఇతిహాసాల్లోనే ఎంతో పెద్ద పెద్ద గొప్ప మాస్టర్స్ అందరూ గూడా అప్పటినుంచే మనకి సూచనలిస్తూ ఉండేదానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరి వీరందరూ గూడా ఈ రోజుకి హనుమంతుల వారు, మరి మహాబలి చక్రవర్తి గారు మరి ఓనం అనే కేరళ కంట్రీలో ఇప్పటికి గూడా ఓణం పండుగ రోజు సశరీరంగా మరి దర్శనమిస్తూ ఉంటారంట. ఆహ్, మహాబలి చక్రవర్తి ఆయన ఒకరు. మరి హనుమంతుల వారు. హనుమంతుల వారు ఎక్కడ సశరీరంగా దర్శనమిస్తారంటే, మరి పెద్ద పెద్ద అడవుల్లో ట్రైబల్స్ ఉంటారు గదా! నాగరికతలు. అదే అనాగరికులుగా ఉంటారు గదా! ఆకులు, అలములు తింటూ అడవుల్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళని మాతంగులు గూడా అంటారనమాట. అడవుల్లోనే నివసిస్తూ ఉంటారు. వాళ్ళకేంటి ప్రాపంచికంగా ఎటువంటి విషయాలు తెలియవు. జ్ఞానం ఒక్కటే ఏం తెలుస్తుందంటే, ఆంజనేయ స్వామి వారు వాళ్ళకి 40 సంవత్సరాలకొకసారి వాళ్ళు శరీరంగా దర్శనమిచ్చి, వాళ్ళకి ధ్యాన సాధనలు, జ్ఞాన సాధనలన్నీ చెప్పడం ద్వారా వాళ్ళని ఉన్నతమైన సదాత్మలుగా తయారు చేస్తూ, ఉన్నత లోకాలకు పంపిస్తూ ఉండే ప్రయత్నం చేసే జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారంట. ఈలోపు ఈ 40 సంవత్సరాలు గూడా వీళ్ళందరూ ఈ గూడెంలో ఉండే వాళ్ళందరూ గూడా ఆ సాధనలు చేస్తూ మళ్ళీ 40 సంవత్సరాలు హ్మ్, ఎప్పుడు గడుస్తాయా? ఆంజనేయ స్వామి హనుమంతుడు ఎప్పుడు మళ్ళీ దర్శనమిస్తాడనే దానికి ఎదురు చూస్తూ ఉంటారంట. మరి ఇంత సాధన వాళ్ళు చేసి వాళ్ళకే హనుమంతుడు దర్శనం ఇస్తూ ఉన్నారంటే ఎందుకు? వాళ్ళు ఎంతో నిర్మలమైన హృదయం కలవారు. ఎంతో అసలు అజ్ఞానం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలీదనమాట. ఎంతో జ్ఞానవంతంగా ఉన్నవారు కాబట్టి, వాళ్ళని నిర్మలమైన మనసు, హృదయం కాబట్టి వారికి ఈ యొక్క జ్ఞానాన్ని సమకూరుస్తూ ఉన్నారు. మరి వారికి మరి కష్టాల విలువ తెలియవసరం లేదా అని చెప్పని అంటారేమో. కష్టాల విలువ తెలిసి ఆ యొక్క సాధనల నుంచి జన్మలు తీసుకుంటూ వచ్చే వాళ్ళే కాబట్టి అంత పరిపూర్ణంగా ఉండడం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. సో, మనకి మన ఈ మాస్టర్‌లందరూ గూడా మామూలుగా ఉండేవాళ్ళా? అందరూ గూడా నిరంతరం తపస్సు చేస్తూ, మరి వారి యొక్క తపస్సుల ద్వారా వాళ్ళ యొక్క కర్మల్ని తొలగించుకుంటూ, ఉత్తమమైన మరి
మాస్టర్స్‌గా వాళ్ళు తయారవుతూ ఉన్నారనమాట. వారి ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, వాళ్ళలోని ఉన్న గుణాలు మనలో ఉన్నాయా? వాళ్ళలో ఉన్న యొక్క మరి సాధనలు మనలో ఉన్నాయా? మనం అంత ప్రయత్నం చేస్తున్నామా? మరి వాళ్ళు తపస్సులు చేస్తున్నారు. అసలు తపస్సేంటి? ధ్యానం అంటే మనం ఒక పొద్దున ఒక గంటో, 2 గంటలో, మరి సాయంత్రం ఒక గంటో, 2 గంటలో నిరంతరం చేస్తాం అంటాం ధ్యానంకి. మనం దీనికి కూడా కుదరని వాళ్ళు ఎంతో మందుంటారు. అరగంట చేస్తున్నాను, మరి గంటే చేస్తున్నాను అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. 5, 6 గంటలు చేస్తే మనకెక్కువ. ఓ మహా అయితే ఇంకా మరి హ్మ్, ధ్యానం చేసేవాళ్ళు ఇంకా 10 గంటలు చేస్తే మనం దాన్నే బాబోయ్! ఈళ్ళెంత సాధనలు చేశారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ గంటలు, గంటలు, రోజులు, రోజులు తెలియకుండా చేసేదాన్ని తపస్సు అంటాం. మరి ఆ మహామునులందరూ కూడా ఆ తపస్సులు చేశారు కాబట్టే వారి యొక్క పాండిత్యం అనేది, వారి యొక్క ఆ శక్తి గాని, వాళ్ళ యొక్క వాటి యొక్క విలువలు గాని వాళ్ళకి బాగా తెలియటం వల్లే వాళ్ళు అంత ఉత్తములుగా తయారయ్యి మనందరికీ కూడా ఆదర్శప్రాయాలుగా తయారవ్వడం జరిగింది. అందువల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మరి ఇతరులతో పోల్చుకోవడం అంటే, మరి ప్రాపంచికంలో వాళ్ళతో పోల్చుకుంటే మనం పతనమైపోతాం గాబట్టి, మన ముందున్న పరమ గురువులతో మనం పోల్చుకోవాలి. మన పత్రిసార్‌తో పోల్చుకోవాలి. మన సదానంద యోగి గురువు గారితో పోల్చుకోవాలి. మనం ధ్యానంలోకి రావడానికి కారణభూతులు ఎవరైతే మనకున్నారో జీవితరీత్యా మాస్టర్స్, మునిబాబు గారు లాంటి మాస్టర్స్ ఎవరైనా ఉన్నారో, ఇట్లా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క అనుభవాల ద్వారా వారెట్లా ఎదుగుతూ వచ్చారో ఇంకా అటువంటి ప్రయత్నాలు చేస్తూ, వారినే ఆదర్శంగా తీసుకుంటూ, మనం ముందడుగులు వేస్తూ ఉండాలి మాస్టర్స్. ఈ ముందడుగనేది ఒక్కరోజే సరిపోతుందా? అస్సలు కానే కాదు. ప్రతిరోజు ముందడుగే, ప్రతి క్షణము ముందడుగే అనే భావనలోనే మనం ఆ యొక్క ప్రయత్నాలు సాగిస్తూ ఉండాలి. మన యొక్క ధ్యాన సాధనలు కూడా ఎక్కడా గూడా మనం ఆపుకుంటూ ఉండకూడదసలు. మరి మన గురించి మనం ఇంకా ప్రతిసారి ఏం చెప్పారు? అరిషడ్ వర్గాలను జయించారా అంటారు. మనం చాలామంది స్వాములు కానీ, లేదంటే గొప్ప పండితులు కావచ్చు, మహామునులు కావచ్చు, మరి మనందరి గొప్ప గొప్ప మాస్టర్‌లందరూ గూడా అరిషడ్ వర్గాలను జయించారు, అరిషడ్ వర్గాలను జయించారు అంటారు. అసలు అరిషడ్ వర్గాలంటే ఏంటి మాస్టర్స్ తెలుసుకుందాము. మరి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు వంటివి మదమాత్సర్యాలనమాట. మరి కోపం ఉండదా అంటే మరి ప్రతిసారి కోపం లేదా అంటారు. కోపం ఉంది. కానీ ఆ కోపం వల్ల ఎదుటి వ్యక్తి బాగుపడడానికి ఉపయోగించే తాత్కాలికమైన అస్త్రమే తప్ప ఆ కోపము అది క్రోధం కాదు. కోపం ఉండొచ్చు గానీ వ్యవహారాన్ని చక్కబెరచడం కోసం క్రో అంతవరకు ఉండొచ్చు గానీ కోపం అనేది అది క్రోధంగా మారకూడదు. మరి క్రోధం అంటే ఏంటి? వీరి మీద ఎటువంటి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి. మరి మనల్ని బాధపెట్టినోళ్ళకి టిట్ ఫర్ టాట్‌గా మనం గూడా ఏదో ఒకటి మరి ఇవ్వాలి. ఇటువంటి ఆలోచనలు చేయటం ద్వారా వాళ్ళ మీద మనకి క్రోధం పెరిగిపోతూ ఉంది. ఆ క్రోధం వల్ల మన మనసుల్లో ఎన్నో ముద్దలు ఏర్పడతాయి. ఎన్నో ఒత్తిళ్ళు ఏర్పడతాయి. మరి ఎన్నో కర్మల్ని పోగు చేసుకుంటూ ఉంటాము. మన హృదయం ఎంతో బలహీనపడుతుంది. మన మెదడు తీరులో గూడా ఎంతో మరి ఒత్తిడి కలగడం ద్వారా మన శరీరంలో ప్రతి అణువుకి, కణకణమునికి మనకి సప్లై ఇచ్చేది, సిగ్నల్స్ ఇచ్చేది మన మెదడు ద్వారానే వస్తుంది కాబట్టి, ఆ సప్లై అనేది మరి తగ్గినా కానీ, స్లో అయినా కానీ ఎటువంటి సమస్యలొస్తాయో ఈ రోజుల్లో ఎవరికీ తెలియని వాళ్ళే కాదు మాస్టర్స్. సో, అటువంటి సమస్యలొస్తాయి కాబట్టి క్రోధంగా మారకూడదు. కోపం ఉండొచ్చు కానీ క్రోధం ఉండకూడదు. మరి మరి కామం అంటారు. కామం అంటే ఏంటి? కామం అంటే ప్రతి ఒక్కరికి ఎంత జ్ఞానవంతులైనా సరే వినగానే పోయేది శారీరకంగా పోతారు. కానీ శారీరకంగా అనేది ప్రాపంచికులు ఆలోచిస్తే, మరి ఆధ్యాత్మ చింతన చేసేవాళ్ళు ఎటువంటి మరి ఆలోచన చేయాలి అంటే, తీవ్రతరమైన కోరికల్ని కూడా అంటే బాహ్యపరంగా కావచ్చు, మనం ఏ విధంగా అయినా సరే మనం గొప్ప గొప్ప బిల్డింగులు కట్టాలి, సంపాదన సంపాదించాలి, మరి ఎంతో మనమే అందరిలో గొప్పగా ఉండాలి, నేను గొప్ప, నేను గ్రేట్ అనిపించుకోవాలి అని ఈ యొక్క కోరికలన్నిటిని గూడా కామం అనే అంటారనమాట. అందువల్ల ఈ యొక్క సహజమైన కోరికలు ఉండటం తప్పేం కాదు. ఆ కోరికల వల్ల మనం ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది గాబట్టి, ఎంతవరకు మనకి అవసరమో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాల్సిందే మాస్టర్స్. కానీ మితిమీరిన విధంగా ఉండకూడదు. దాన్నే కామం అంటారనమాట. మరి కామం, క్రోధం గురించి చెప్పుకున్నాం. మరి లోభం. మరి లోభం అంటే ఏంటి? కకృతి గుణాలనమాట. నాకే ఉండాలిది. ఇది నాదే. నేనెవ్వరికీ ఇవ్వను. నేనెవ్వరికీ పంచను. నేనెవ్వరికీ పెట్టను. ఇప్పుడు మనం తింటూ ఉన్నాం. ఎవరైనా వస్తారు. కనీసం కొంతమంది అంటారు గదా! మన సామెత కూడా ఉంది. వీడికి పిల్లికి బిచ్చం గూడా పెట్టడురా బాబు! అని చెప్పని అంటూ ఉంటాం. అలాగే అటువంటి లోభత్వ గుణాలున్న వారు గూడా నిరంతరం మనసులో ఒత్తిడి ఉంటది. ఎట్లా ఒత్తిడి ఉంటది? అమ్మో! వాళ్ళు నాయి లాగేసుకుంటారేమో! నేను వాళ్ళకి ఇవ్వాల్సొస్తదేమో! మరి ఒకేళ ఇచ్చినా వాళ్ళు ఇస్తారో, ఇవ్వరో అని తపననమాట. మరి ఆ తపన వల్ల వాడు మనశ్శాంతిగా ఉంటాడా?
దొంగలు దోచుకెళ్ళిపోతారేమో, మరి నిద్ర కూడా పట్టదు. మరి ఉండటానికి కోట్లు కోట్లు ఉండుండొచ్చు అతని దగ్గర. మనశ్శాంతి ఉందా? నిద్రపోతున్నాడా? మరి ఎందుకు? అందువల్ల ఇటువంటి గుణాలన్నిటిని గూడా మనం జయించటం వల్ల, మనం ఎంతో జ్ఞానవంతులుగా ఎదుగుతామని తెలుసుకోవడం కోసం ఇవన్నిటిని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందనమాట. లోభం తర్వాత మదం. మదం ఉంటుంది. నేనే గొప్పవాడిని, నువ్వు నాకంటే ఎంతో చిన్న స్థాయిలో ఉన్నవాడివి, నేను చాలా మరి ఎన్నో కోటీశ్వరుడిని, నువ్వు చూస్తే పేదవాడివి, అడుక్కునేవాడివి, నువ్వు నాతో సమానం ఏంటి, పోటీ ఏంటి అని చాలా చిన్నతనంగా చూస్తూ ఉంటారు. ఇయన్నీ గూడా మదము, అహంకారం యొక్క తాలూకు చేష్టలనమాట. మరి దానివల్ల గూడా వారు ఒక జన్మ యొక్క సాఫల్యాన్ని తెలుసుకోలేరు. లక్ష్యాన్ని తెలుసుకోలేరు. అటువంటి గుణాలతోనే పడి నిమ్న స్థాయి లోకాలకి దిగజారిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, అందువల్ల మనకి లోభం యొక్క గుణాలు గూడా మనం ఆహ్, దూరం చేసుకుంటూ ఉండాలి. మరి మదము, మాత్సర్యము ఉన్న అహంకారము, మరి అతి ప్రేమలు, అతి కోరికలు, అతి గుణాలు ఉంటాయన్నమాట. ఈ మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా. మరి ఆ యొక్క గుణాలు మన ఇంట్లో మనలో ఏమున్నాయి? దేని తాలూకు మదంలో ఉందా? మరి మాత్సర్యంలో ఉందా? క్రోధంలో ఉందా? కామంలో ఉందా? లోభంలో ఉందా? మోహంలో ఉందా? అతిగా మోహం. మన వారిని విడిచిపెట్టి మనం వెళ్ళలేమేమో. సపోజ్ చనిపోతారు. ఆ చనిపోయే క్షణంలో గూడా ఎంతో మంది నా సంపాదనలు ఏమైపోతాయో, నా సంపదంతా ఏమైపోతుందో, నా వాళ్ళంతా ఏమైపోతారో అనే యొక్క మోహభీతి వల్లనే మరి వాళ్ళ యొక్క జన్మను చాలించడం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అందువల్ల మనం అతిగా గూడా మోహం పడకూడదు. అతిగా గూడా ప్రేమలను పెంచుకోకూడదు. మనం ఒక లిమిట్‌గా మనం యొక్క మోహాల్ని గాని, మన యొక్క బంధాల్ని గాని సమభావంలో మనం ఆహ్, పెట్టుకున్న విధంగా ఏమవుతుందంటే, మన మైండ్ మీద లోడ్ పడకుండా మన యొక్క బ్రెయిన్ సక్రమంగా పనిచేస్తూ, మనకి ఎన్నో విధాలైన జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఉండటం ద్వారా, మనం ఈ జన్మలో తీసుకున్న కర్మలన్నిటిని తొలగించుకొని, మరి ఎంతో జ్ఞానాన్ని పొందడం ద్వారా మరలా మనం ఆత్మలోకాలకి సరియైన విధంగా చేరుకోవడం జరుగుతుందనమాట. మరి ఇటువంటి విషయాలన్నీ గూడా ఎవరి ద్వారా తెలుసుకున్నాం మాస్టర్? పత్రిజీ గారి ద్వారానే కదా! నేను మాత్రం పత్రిజీ ద్వారానే అనుక్షణం ప్రతి మాట, ప్రతి అక్షరం, మరి ప్రతి మహావాక్యాన్ని మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా మార్పులు చెందాలి? మరి మనం గుణాల్ని మనం పూర్తిగా తీసేసుకున్నామా? పూర్తిగా తీసుకున్నామా అంటే కనీసం ఆ ప్రయత్నంలో ఉన్నా కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు దాన్ని చేరుకునే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. మరి పూర్తిగా అటువంటియన్నీ నేను ఆచరించుకుంటూ, మరి అనుభవాలు పొందుతూ, అన్నిటిని పంచుతూ, ఇయన్నీ నేను చేయగలిగాను అంటే మరి పత్రిసారి యొక్క జ్ఞానం లేకపోతే, ఈరోజు నేను కూర్చొని పత్రిజీ గారితో నా మధురక్షణాలు అనే టాపిక్‌ని నేను పంచుకునే అవకాశమే నాకొచ్చుండేది కాదు మాస్టర్స్. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పత్రిజీ గారు ఉన్నా కూడా ఒకటే రకంగా ఉన్నట్లే అనుకోవాలి. మరి శరీరంగా లేకపోయినా కూడా ఉన్నట్లే అని భావించుకొని, మరి అప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, అన్నిటిని కూడా మనం మరి తెలుసుకున్న విషయాలు చేజార్చుకోకుండా మనం నిరంతరం కృషి చేస్తూ, మరి నిధిధ్యాసనం చేసుకుంటూ, ఆచరించుకుంటూ, మరి మన యొక్క ధ్యాన ప్రకారంతోనే మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరిత మేడం గారికి, సతీష్ కుమార్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. మరి జూమ్ క్లాస్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, మరి యూట్యూబ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, బిందు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకున్న మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.